నమస్కారం అండి, నా పేరు అప్పలనాయుడు. మాది అనకాపల్లి డిస్టిక్. ఇక్కడికి నేను ఫైన్ ఆర్ట్స్ జాయిన్ అయ్యానండి, గుంటూరు జిల్లాలో. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను బాలాజీ సార్ దగ్గర చాలా శాండ్ చేశానండి. అతనితో పాటు కలిసి చాలా వరకు శాండ్ ఆర్ట్ అనేది నేర్చుకోవడం జరిగింది. చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ సందర్భంగా ఈ రామ మందిరం శాండ్ ఆర్ట్ ఇక్కడ చేయడం జరిగింది. ఇందులో పాల్గొనడం కూడా నాకు చాలా ఆనందకరంగా ఉంది. మీ పేరు చెప్పు. ఓకే, నమస్తే అండి. నా పేరు బాలాజీ ప్రసాద్. నేను అంతర్జాతీయ సైకత శిల్పిని. ఇప్పటి వరకు ఎన్నో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాల మీద 1000కి పైగా సైకత శిల్పాలు అనేక రాష్ట్రాల్లో చేశాను. అంతర్జాతీయ సైకత శిల్ప పోటీల్లో 2018, 2022, 2023లో మొదటి స్థానం కైవసం చేసుకున్న వ్యక్తిని నేను. 28 దేశాల నుంచి పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్స్లో ఐ గాట్ ఫస్ట్ ప్లేస్ అవుట్ ఆఫ్ 28 కంట్రీస్. సో ఇలా నా ప్రస్థానం కొనసాగించుకుంటూ ఇప్పటి వరకు వచ్చాను. ఈరోజు ఒక అద్భుతమైన రోజుగా మనం పరిగణించవచ్చు. హిందూ ధర్మం నాడు నేడు అన్నట్టుగా పరిగణించే రోజు ఈ రోజు నుంచి మొదలవుతుందని మనం అనుకోవచ్చు. ఎన్నో రోజుల శ్రమ, ఎన్నో రోజుల కృషి ఫలించి ఈరోజు రామ మందిరం నిర్మాణం జరిగి ఈరోజు ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో జరగడం వల్ల ఇది అందరికీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక శుభదినం నేను భావిస్తున్నాను. అలాంటి అయోధ్యలో నాకు అవకాశం దొరుకుతుందని నేను ప్రయత్నం చేసినా కానీ బాధపడ్డాను దక్కినందుకు. సో నేను ఈరోజు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి నా వంతుగా నేను చేయాలని చెప్పి ఈ సొంత ఖర్చుతో ఈ సైకత శిల్పాన్ని ఇక్కడ అయోధ్య రాముని యొక్క రామ మందిర నిర్మాణాన్ని మరియు శ్రీరాముని యొక్క ప్రతిమని, ఏదైతే బాలరాముడు విగ్రహం ఉందో ఆ బాలరాముని విగ్రహాన్ని నేను సైకత శిల్ప రూపంలో ఇక్కడ ప్రేక్షకుల ముందు తాడేపల్లిలోని హైవే పక్కన ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులు చాలా సంభ్రమాచారాలకి గురవుతున్నారు. సో ఇది నాకు దేవుడిచ్చిన, ఆ శ్రీరాముడు ఇచ్చిన గొప్ప వరంగా నేను భావిస్తాను.
ఇటువంటి ఈ రోజున నేను నా కళని ప్రదర్శించడం నాకు చాలా సంతోషంగా ఉందండి. దీనికి సంబంధించి అన్ని గంటల సమయం పట్టింది, ఏమేమి వాడారు? మామూలుగా ఒక స్కల్ప్చర్ చేయడానికి 8 నుంచి 12 గంటలు సమయం పడుతుంది. డిపెండ్ అపాన్ ద థీమ్ అండ్ సైజ్ ఆఫ్ ద స్కల్ప్చర్ అండి. ఈవెంట్స్లో నేను చేస్తున్నప్పుడు కొన్ని వర్క్స్ హెవీగా ఉంటాయి, అప్పుడు 24 అవర్స్ కూడా పట్టే అవకాశం ఉంటుంది. కానీ దీనికి ఒక 8 అవర్స్లోనే దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. మార్నింగ్ 6కి స్టార్ట్ చేశాము, ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ఇది కంప్లీట్ అయిపోతుంది. సో యాక్చువల్గా ప్రాణ ప్రతిష్ట టైం కల్లా నేను కంప్లీట్ చేద్దామని నేను భావించాను, బట్ సమయాభావం వల్ల ఇది ఇప్పటికీ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్.